తెలంగాణ రైజింగ్ ని ఎవరు ఆపలేరు. ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ పడుతుంది. ఒక ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టామంటున్నాడు ముఖ్యమంత్రి. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను ప్రారంభించిన సీఎం త్వరలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు మన తెలంగాణ పోబోతుంది అంటున్నాడు. దావోస్ పర్యటనలో దాదాపు 40,000 కోట్లు అండ్ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామంటూ 2 సార్లు పర్యటన చేశారు. ఒకసారి 40 కోట్లు, ఒకసారి 1,78,000 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు. సో తెలంగాణ ఒక రైజింగ్ స్టేట్ గా ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు కాకుండా ప్రపంచ స్థాయి నగరాలతో అంటే ఇండియాలో ఉన్న వేరే సిటీస్ తో కూడా కంపారిజన్ చేయట్లేదు మరి. అండ్ గ్లోబల్ సిటీగా అంటే వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సిటీతో పోల్చేస్తున్నాడు. ఇక్కడ డేటా సెంటర్లు, హైదరాబాద్ లోని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్స్ అండ్ బయోటెక్, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా సెంట్రాయిడ్ గా ఉన్నదని ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ని ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇంత డెవలప్మెంట్ ఉంటుందని చెప్తున్నాడు. $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్తాం తెలంగాణ ఆర్థిక వ్యవస్థని, ఎకానమీని. సో రేవంత్ రెడ్డి గారి ఆలోచన బాగుంది, కానీ $1 ట్రిలియన్ అంటే అంత ఈజీ కాదు. సమర్థంగా బయో ఏషియా సదస్సు. సో లైఫ్ సైన్స్ లోని అగ్రగామిగా అమెజాన్ ను రాష్ట్రానికి ఆహ్వానించాం. సో లైఫ్ సైన్స్ లో అగ్రగామిగా ఉంది అమెజాన్ అంట. అమెజాన్ రాష్ట్రం, అమెజాన్ లైఫ్ సైన్స్ అంటే ఏంటో నాకేం తెలియదు. అంతర్జాతీయ స్థాయి బయో ఏషియా సదస్సును సమర్థవంతంగా నిర్వహించాం. హెచ్సిఎల్ టెక్నాలజీస్ సంస్థ డిజిటల్ అండ్ ఇంజనీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో దాదాపు 60 దేశాల్లో విస్తరించి 22 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. హైదరాబాద్ లో 2007లో ప్రారంభించిన నుంచే అంచెలంచెలుగా ఎదిగింది. సో అది హైదరాబాద్ రైజింగ్ అనేది. ఇక సెకండ్ పేజీలో వచ్చింది ఏంటంటే హైదరాబాద్ టెక్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సో ఇక్కడ ప్రారంభించిన తర్వాత గ్లోబల్ హెడ్ పవన్, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆయన మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్ అనమాట. అండ్ హెచ్సిఎల్ టెక్ సిఇఓ విజయ్ కుమార్. అండ్ తెలంగాణ రైజింగ్ ని ఎవరు ఆపలేరు. సో ఏంటి, అంతర్జాతీయ స్థాయికి మౌలిక సదుపాయాలతో పాటు 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో సుమారు 5,000 మందికి ఉపాధి కల్పిస్తూ కొత్త క్యాంపస్ హెచ్సిఎల్ డిజిటల్ టెక్నాలజీ ప్రారంభించింది. టెక్నాలజీ అంటేనే హైదరాబాద్ వైపు చూసేలా చేస్తాం శ్రీధర్ బాబు గారు అంటున్నారు. అండ్ కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి అభివృద్ధి పునాది వేశాం మేము 92లోని. అప్పటి నుంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఐటీ రంగంగా అభివృద్ధి మార్గనిర్దేశం చేసింది. సో ఆ స్ఫూర్తితోనే ప్రజెంట్ కూడా మేము ముందుకెళ్తున్నాం. ఇంకా మరిన్ని డెవలప్మెంట్ తీసుకొస్తాము. అండ్ మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది, కృషి చేస్తుంది. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కోసం, అంటే ఇది స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కోసం స్కిల్స్ యూనివర్సిటీని హెచ్సిఎల్ టెక్నాలజీతో భాగస్వామ్యంగా పార్ట్నర్షిప్ కావాలని కోరింది. అండ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ రాష్ట్రాన్ని కేంద్రంగా మారుస్తామంటూ త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభిస్తున్నాం. సో గెట్ రెడీ, ఎవరైనా జాయిన్ అవుతారంటే చెప్పండి. క్వాంటమ్ కంప్యూటింగ్ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ప్రారంభిస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఇందుకు స్విట్జర్లాండ్ కు చెందిన ఓ దిగ్గజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ పేరైతే తెలియదు, త్వరలో బయటకు వచ్చేసింది అని మంత్రి శ్రీధర్ బాబు. అండ్ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్సిఎల్ టెక్నాలజీ సిఇఓ ఎండి విజయ్ కుమార్, డిజిటల్ బిజినెస్ గ్లోబల్ హెడ్ పవన్ వాడపల్లి తదితరులు పాల్గొన్నారు. ఇదే తెలంగాణ రైజింగ్. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత రైజింగ్ స్టేట్ గా మార్చడానికి, $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.